దిస్ ఇస్ మధు. సో ఈరోజు ప్రెజెంట్ నేను ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను మారుతి సుజుకి కార్ షోరూంలో ఉన్నాను. ఇది రాజమండ్రి ఎస్బీ మోటార్స్ మారుతి సుజుకి కార్ షోరూమ్. సో లైఫ్లో ఏదైనా ఒక అచీవ్మెంట్ సాధించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే లైఫ్లో కెరియర్లో సెట్ అయ్యారో అనుకున్న తర్వాత ఫస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అయ్యేది కార్ తీసుకోవడం అనమాట. సో కార్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచిస్తాం. మైలేజ్ బాగా వస్తుందా, నెట్వర్క్ అంటే నార్మల్గా సర్వీస్ నెట్వర్క్ ఎలా ఉంది, అండ్ ఈ జనరేషన్ తగ్గట్టు అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బడ్జెట్లో రావాలి, ఇవన్నీతో కలిపి మన బడ్జెట్లో రావాలి. సో దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే ఓన్లీ మారుతి సుజుకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే 10 lakhs రూపాయి కార్స్ దొరుకుతాయి ఇక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, అండ్ ఏ కలర్స్లో అవైలబిలిటీ ఉన్నాయి, ఎలాంటి ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. మరి వెళ్దాం రండి. మారుతి వెహికల్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. దాంట్లో మనకి ఎక్కువగా సేల్ అయ్యేది ఏంటంటే డిజైర్ 2024 మోడల్. యాక్చువల్గా నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్లాక్ నిజంగా హాట్గా ఉంది కదా. అండ్ దీనికి వచ్చిన అడ్వాన్స్ ఫీచర్స్ ఏమి ఉన్నాయి మనకి గాయత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో డార్జిలింగ్ డిజైర్ సో ఎలా ఉంటుంది అంటే దీని సేలింగ్ కానీ లేదంటే ఇది యాక్చువల్లీ మార్చ్ 2008లో లాంచ్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 lakhs ప్లస్ కస్టమర్స్ ఉన్నారండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి ఉన్న క్రేజ్ ఏంటో. అండ్ మనకి ఇది 4th జనరేషన్ డిజైర్ అండి, ద డార్జిలింగ్ న్యూ డిజైర్. అండ్ మెయిన్లీ దీని ఫ్రంట్ కూడా మీరు చూసినట్లయితే చాలా ప్రీమియంగా బోల్డ్గా అండ్ దీని స్లీక్ డిజైన్ అని చెప్పొచ్చు. వెరాజ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి క్రిస్టల్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. వెరాజ్ వ్యానిటీ ఫాగ్ ల్యాంప్స్ అండి, మనకి డే టైం కాకుండా నైట్ ఫాగీ కండిషన్స్లో ఏమైనా ట్రావెల్ చేసినప్పుడు మన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈజీగా చూపిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఫ్రంట్కి వచ్చేసరికి ఇంత ప్రీమియంగా డిజైన్ చేశారు. ముందు వెహికల్ మీద నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. యా మ్యామ్, డిజైన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారని చెప్పొచ్చు. అవును. సో దీన్ని అంటే నార్మల్గా ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేస్తారు ఎక్కువ డిజైర్ తీసుకురావడం? మ్యామ్ ఇది చెప్పాలంటే హైలీ ప్రీమియం సెగ్మెంట్కి వస్తుంది. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ ఎల్డర్స్ కానీ హ్యాపీగా లెగ్ రూమ్ ఎక్కువ ఉండడం వల్ల లాంగ్ జర్నీస్ అయితే ఒక లెవెల్లో ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. పిల్లలకైతే సన్ రూఫ్ ఇవన్నీ ఇచ్చారు, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. నార్మల్గా అయితే పెద్ద పెద్ద వెహికల్స్లో మాత్రమే సన్ రూఫ్ అవైలబిలిటీ ఉంటుంది, బట్ డిజైర్లో కూడా అవైలబిలిటీ ఉందంటే గ్రేట్ నిజంగా. యా మ్యామ్. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంటుంది? మ్యామ్ మనకి సిడాన్స్ వచ్చేసరికి దీని గ్రౌండ్ క్లియరెన్స్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. 165 mmతో వస్తుందండి. 165 mm కదా. సో అన్ఈవెన్ రోడ్స్ లో కూడా పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. అవునండి. సో మాక్సిమం బ్లాక్ ఇచ్చారు, ప్రీమియం చాలా లుక్ అయితే ప్రీమియం గా ఉంది. ఎప్పుడు లాంచ్ అయింది బ్లాక్ అని? మ్యామ్ ఇది మనకి నవంబర్ 2024లో మళ్ళీ ఫేస్ లిఫ్ట్ చేసి లాంచ్ చేశారండి. దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారంగా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో సన్ రూఫ్ అని 360 వ్యూ కెమెరా అని ఇంకా మరెన్నో ఫీచర్స్తో లాంచ్ చేశారని చెప్పొచ్చు. సో సైడ్ ప్రొఫైల్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది మేడం. సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి సైడ్ కూడా మెయిన్లీ మనం చెప్పాలంటే వీల్ బేస్ అండి. అంటే ఈ వీల్ నుంచి ఆ వీల్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. 2450 mm అండి. దీని బెనిఫిట్ ఏంటంటే హైయెస్ట్ లెగ్ రూమ్ అండ్ వెనకాల కూర్చునే వాళ్ళకి హైయెస్ట్ నీ రూమ్ అని చెప్పొచ్చు. చాలా కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు దీనివల్ల. ఓకే, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు అస్సలు టెన్షన్ పడక్కర్లేదు, స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వరు. అవునండి. అండ్ వేరాస్ ఇది మనకి 15 inch R15 ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయండి. ఈ అలాయ్ వీల్ వల్ల కంప్లీట్ వెహికల్ లుక్కే మారిపోతుంది అని చెప్పొచ్చు. అవునండి, బ్లాక్ ప్రీమియం అంటే బ్లాక్ మీద ఇంకా బాగా సెట్ అవుతుంది కదా దీని మీద. అండ్ 360 degree వ్యూ క్యామ్ అన్నారు కదా, అంటే మొత్తం యా మ్యామ్ మనం పార్కింగ్ చేస్తున్నప్పుడు 4 sides వ్యూ అనేది మనం స్క్రీన్లో చూసుకుని అంటే అటు చూసి ఇటు చూసి పార్కింగ్ చేయక్కర్లేకుండా స్క్రీన్లో చూసి పార్క్ చేయొచ్చు. దీనివల్ల ఫీమేల్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీని గురించి అయితే. ఓకే, సైడ్ ఇండికేటర్స్ కూడా మనకు ORVMs మీద వచ్చేస్తాయి మేడం. చూడడానికి అయితే మనకి స్టైలిష్ లుక్ వచ్చేస్తుంది. అవునండి. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మన కార్ అనగానే ఖచ్చితంగా బూట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు బూట్ స్పేస్? బూట్ స్పేస్ కూడా మనకి హైయెస్ట్ అండి 382 liters
హైయెస్ట్ లగేజ్ క్యారీ చేయొచ్చు అని చెప్పొచ్చండి, ఎంత లాంగ్ జర్నీ అయినా. నెక్స్ట్ థింగ్, ఈ లగేజ్ లిప్ టిప్ కూడా మనకి 14 mm డిక్రీజ్ చేశారండి. దీనివల్ల ఏంటంటే లగేజ్ పెట్టి తీసుకునేటప్పుడు ఎక్కువ బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, దగ్గర దగ్గర మంచి పట్టేస్తారు. అవునండి. అండ్ ఇంకొక విషయం, ఈ డిజైన్ కూడా ర్యాప్ అరౌండ్ డిజైన్ అని చెప్తారండి. దీన్ని కంప్లీట్ ప్రీమియం కార్స్లో వస్తుంది అండ్ మన డిజైర్లో కూడా ఇచ్చారు మనకి. 10 lakhs బిలో బడ్జెట్లో హైయెస్ట్ ఫీచర్స్తో ఇచ్చారని చెప్పొచ్చు. వేరే టైల్ ల్యాంప్స్ కూడా 3D ట్రినిటీ టైల్ ల్యాంప్స్ వస్తాయండి. అండ్ మనకి యాజ్ యూజువల్ నైట్ విజన్ కెమెరా రేర్కి వచ్చేసరికి, నైట్ కూడా ఎంత నైట్ అయినా లైట్ లేని ప్లేసెస్లో అయినా మనకి బ్యాక్ విజన్ అనేది చాలా క్లియర్గా చూపిస్తుందని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇన్బిల్ట్లోనే మనకి స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్పాయిలర్ కూడా ఇన్బిల్ట్లో మ్యామ్, ఇది ప్రీమియమ్స్ అని చెప్పొచ్చు. నార్మల్గా నాకు చిన్న డౌట్ ఉందండి, అంటే స్పాయిలర్ అనేది ఎందుకు యూస్ అవుతుంది? మ్యామ్ ఇది చాలా వెహికల్ యొక్క స్టైల్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, ఎయిర్ యొక్క ఓవర్ఫ్లోని ఇక్కడతో కట్ చేస్తుంది, ఇలా పైకి కట్ చేస్తుంది. ఇది దీని బెనిఫిట్ అండి. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు అంత అంటే ఎయిర్ ఓవర్ఫ్లోని కట్ చేయడం వల్ల మనం ఎంత స్పీడ్లో కూడా వెహికల్ వైబ్రేషన్ కానీ ఇలాంటివి ఏం ఫీల్ అవ్వం. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ వేరాస్ మనకి సస్పెన్షన్ హైట్ కూడా మేడం 26 mm ఇంక్రీజ్ చేశారండి. దీనివల్ల బ్యాక్ ఎంత హెవీ లగేజ్ పెట్టినా పర్సన్స్ కూర్చున్నా మనకి బంపీ రోడ్స్లో సస్పెన్షన్ అనేది ఫాస్ట్గా పాడవకుండా అండ్ మన లాంగ్ జర్నీస్ అయితే జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వరా? అవునండి. ఓకే, వెరీ నైస్ మేడం. అండ్ నిజంగా చూడడానికి బ్యాక్ ప్రొఫైల్ అయితే యూనిక్గా ఉంది. సో పెద్ద పెద్ద ప్రీమియం కార్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది. దానివల్ల మంచి లుక్ వచ్చేసింది. అవునండి, మెయిన్లీ షార్క్ ఫిన్ యాంటెనా, మనకి దీనికి వచ్చే డీఫాగర్ లైన్స్, ఇవన్నీ మన ప్రీమియం సెగ్మెంట్లో వచ్చేవన్నీ మన డిజైర్లో ఉన్నాయండి. ఓకే, వెరీ నైస్ మ్యామ్. ఓకే, మన ఇంటీరియర్కి వచ్చాం. మొత్తానికి ఇంటీరియర్ మనకి ఏ ఫీచర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మ్యామ్? ఇది 1 touchతో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చండి, కంప్లీట్గా స్టార్ట్ స్టాప్ బటన్తో వచ్చేస్తుంది. ఓకే, అండ్ మనకి ఏంటంటే ఈ సెంట్రల్ డిజైన్ కూడా స్వీప్ డిజైన్ అని అంటారనమాట, అంటే ప్రీమియంగా. అండ్ 9 inch డిస్ప్లే, ఇందులో మనకి 40+ ఫీచర్స్తో వచ్చే సుజుకి కనెక్ట్ అయ్యి ఉంది. మనం యూట్యూబ్, యాపిల్, ఆండ్రాయిడ్ 2 phones కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్, వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది ఈ కార్లో. ఓకే, డిజైర్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అవునండి. ఓకే, దీని మైలేజ్ ఎలా ఉంటుంది? మైలేజ్కి వచ్చేసరికి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది 25.71, హైయెస్ట్ ఇన్ సెడాన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మేడం? మ్యామ్ మన రోడ్స్కి వచ్చేసరికి 22, కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే హైయెస్ట్ 22 ఉందండి. 22 km/L అనేది రిమార్కబుల్ అని చెప్పొచ్చు. నిజమే, ఎక్కువగా మార్కెట్ అంటే ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అయ్యేది కూడా సేమ్ దీని మైలేజ్, దీని కంఫర్ట్, ఇంత కన్వీనియన్స్ మరే కార్లో ఉండదని చెప్పొచ్చు. ఓకే, ఫ్యూయల్ అలా ఆప్షన్స్ ఎలా ఉంటాయి మేడం? మ్యామ్ మనకి ఇది సిఎన్జి అండ్ పెట్రోల్ 2 ఆప్షన్స్లో కూడా అవైలబిలిటీలో ఉంది. మైలేజ్ ఎక్కువగా అంటే మా సిఎన్జిలో అయితే 33.5 km/kg క్లెయిమ్ చేస్తుంది. మన రోడ్స్కి ఈజీగా 30 kilometers వస్తాయండి. బైక్ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంతకుముందు అంటే సిఎన్జి తీసుకోవడం చాలా భయపడేవారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? మ్యామ్ సిఎన్జి అనేది హైలీ సేఫెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది చాలా లైట్ వెయిట్ గ్యాస్. ఇన్ కేస్ ఏదైనా ఇంపాక్ట్ జరిగినా, బై మిస్టేక్ ఏదైనా జరిగినా అది చాలా ఫాస్ట్గా గాల్లో డిస్పర్స్ అయిపోతుందండి. దీనివల్ల ఆక్యుపెంట్స్కి కానీ ప్యాసింజర్స్కి కానీ ఎటువంటి ఇంజురీస్ కానీ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉండవని చెప్పొచ్చు. అండ్ మెయిన్లీ మన మారుతి అయితే మైక్రో స్విచ్ అని, ఇంకా డ్యూయల్ ఇంటర్డిపెండెంట్ టెక్నాలజీస్ కానీ, ఫాస్టెస్ట్ ఫ్యూలింగ్ నాజిల్స్ కానీ, ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అని, షార్ట్ సర్క్యూట్స్ లేని వైర్స్, ఇలాంటి ఎన్నో యూస్ చేస్తున్నారండి. దీనివల్ల ఇంకా ఎలాంటి వారైనా టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, బైక్ కంపెనీస్ అయితే చాలా మంది వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ చేసేస్తున్నారు అప్పుడప్పుడు. లేదు మ్యామ్, అది సేఫ్ కాదని చెప్పొచ్చు, ఎందుకంటే ఎప్పుడు కంపెనీ నుంచి వచ్చిన సిఎన్జి ప్రిఫర్ చేయడం బెస్ట్ అండి. ఓకే, మ్యానుఫ్యాక్చర్ అంతా కంపెనీలో అవుతాయి, ఇక్కడికి వస్తాయి అనమాట. అవునండి. ఓకే, బెస్ట్ అనమాట. అయితే మనకి నార్మల్గా కార్ వారంటీ ఎలా ఉంటుంది? మ్యామ్ ఇది స్టాండర్డ్గా ఇనీషియల్ వెహికల్తో పాటు మీకు 3 years కానీ 1 lakh kilometers కానీ వారంటీ అనేది వస్తుంది. ఇది మనకన్నిటికీ వేర్ అండ్ టేర్ పార్ట్స్ తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ అన్నిట్లో వారంటీ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సో సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి మేడం? మ్యామ్ ఇందులో మనకి బేసిక్ నుంచి 6 airbags అండ్ మన కన్స్ట్రక్షన్ ప్రతి కార్ కూడా హార్టెక్ ప్లాట్ఫామ్తో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుందండి. ఇది ఏంటంటే మనకి పిల్లర్స్ దగ్గర కానీ చాసిస్ కన్స్ట్రక్షన్లో ఐరన్కి బదులు
హై టెన్సైల్ స్టీల్ యూస్ చేస్తారండి. ఇదేంటంటే లోపల ఉన్న ఆక్యుపెంట్కి ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా ఫోర్స్ని బ్యాక్ వరకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందండి. దీనివల్ల లోపల ఉన్న పర్సన్కి ఇంజురీస్ అయితే చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఇంకా మరెన్నో మారుతి ముందు సేఫ్టీయే ముఖ్యంగా తీసుకుంటున్నారండి. ఓకే, బేసిక్ వర్షన్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే నార్మల్ విషయం కాదు. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వల్ల మొత్తం మనకు తెలుసు కదా, ఏదైనా ఇంజూర్ అయితే మాక్సిమం 6 ఎయిర్ బ్యాగ్స్ 100% చుట్టూ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు మేడం. ఏమీ అవ్వదు మాక్సిమం. సో క్రూజ్ కంట్రోల్ కూడా ఉందనుకుంటా కదా. యా మ్యామ్, ఇందులో మనకి వాయిస్ కంట్రోల్స్, స్టీరింగ్ కూడా, కాలింగ్ కంట్రోల్స్, వాయిస్ కంట్రోల్స్తో పాటు క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి. ఓకే, అయితే మనం అసలు చేయి తీయాల్సిన అవసరం లేదు, ఫోన్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం స్టీరింగ్ మీద ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మల్టీ డిస్ప్లే కూడా మనకి డిజిటల్ ఇచ్చారు కదా మ్యామ్. మనకి ఇందులో అప్ టు డేట్ ఉండడానికి డిజిటల్ స్పీడోమీటర్ తో పాటు టాకోమీటర్ కానీ అన్ని డిజిటల్ గా ఇచ్చారండి. ఇవి మన వెహికల్ స్టేటస్ ని ఎప్పుడూ అప్ టు డేట్ లో ఉంచుతుందండి. సో మనకి ఏసీ ఎలా ఉన్నాయి మేడం? మ్యామ్, ఈ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి. ఇదేంటంటే అవుట్ సైడ్ టెంపరేచర్ తో సంబంధం లేకుండా ఇంటీరియర్ క్యాబిన్ టెంపరేచర్ ని సేమ్ మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే లాంగ్ జర్నీస్ చేసిన మన హెల్త్ అప్ అండ్ డౌన్ క్లైమేట్ అవ్వడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, మంచి విషయం తెలుసుకున్నాను ఈరోజు నేను మొత్తానికి అయితే. అండ్ నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న కార్లో సెడన్ లో సన్ రూఫ్ అంటే మనకి సన్ రూఫ్ ఉంది. అండ్ మంచి డ్రైవ్కి వెళ్ళేటప్పుడు సన్ రూఫ్ చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు కూడా సరిపెట్టేట్టు ఉంది, మరి చిన్నపిల్లలకి ఏం కాదు, కొంచెం పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా సరిపోతారండి. మొత్తం ఫుల్గా చూసారు కదా, నిజంగా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు నిజంగా సన్ రూఫ్ అనేది మంచి ఫీల్ ఇస్తుంది. ఆ డ్రైవ్ మొత్తం నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. సో సన్ రూఫ్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ మ్యాక్సిమం మేడం మనం చూస్తూ ఉంటాం గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందండి దీనికి చెప్పారు? అన్ఈవెన్ రోడ్స్కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఇస్తున్నారు? 165 mm. 165. సో సడన్ లో 165 అంటే చాలా హైయెస్ట్ అండి. ఓకే, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా చూసారు కదా, డ్యూయల్ టోన్ లో ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఎక్కువగా బోర్ ఫీల్ అవ్వరు దీనివల్ల. అవును మ్యామ్, స్టైలిష్ గా ఉండడం వల్ల పిల్లలు కానీ యూత్ కానీ ఎలాంటి ఏజ్ వారైనా ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు లాంగ్ జర్నీస్ కానీ అసలు స్ట్రెయిన్ అనేది అవ్వరండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, మనకి లెగ్ రూమ్ కానీ, లెగ్ రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సారీ కూడా ఏదైనా వెయిట్ చేసామంటే ఖచ్చితంగా కంఫర్ట్గా ఉంటుంది. అదంతా చూసారు కదా, మొత్తం చాలా కంఫర్ట్గా ఉంది. ఎంత ట్రావెల్ చేసినా కూడా అస్సలు స్ట్రెయిన్ అవ్వరు. సో ప్రెజెంట్ డేస్లో ట్రాన్స్మిషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్ ఎక్కువగా కార్స్ డ్రైవింగ్ చేసడానికి ఎక్కువగా ఇష్టపడట్లేదు, మాన్యువల్ ఇష్టపడట్లేదు. ఆటో ట్రాన్స్మిషన్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయంట. ఎన్ని రకాల ట్రాన్స్మిషన్స్ అవైలబిలిటీ ఉన్నాయో మాట్లాడుతున్నాం మ్యామ్. ఇందులో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబిలిటీలో ఉందండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా హైయెస్ట్ మైలేజ్ అండి, 25.71 kmpl మన డిజైర్ అనేది ఇస్తుంది. కంప్లీట్ ఎకనామీ ప్రకారం చూసుకున్న హైయెస్ట్ మైలేజ్ వస్తుంది కాబట్టి పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఓకే, ఫీచర్స్ కానీ ఎక్స్ట్రాడినరీ లుక్స్ కానీ అదిరిపోయాయి నిజంగానే. బట్ బడ్జెట్ వైజ్ ఎలా ఉంది స్టార్టింగ్? మ్యామ్, ఇది స్టార్టింగ్ మనకి 6.84 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంత తక్కువ ప్రైస్ లో కార్ అంటే చాలా ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో హ్యాపీగా ఎలాంటి మన బడ్జెట్ ఓరియంటెడ్ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ప్రీమియం ఫీచర్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ప్రెసెంట్ డేస్ లో కార్ కొనడం ఒక ప్రాబ్లం అయితే దాన్ని మెయింటైన్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో సర్వీస్ సెంటర్స్ ఎలా అవైలబిలిటీ ఉన్నాయి? మన మారుతి సుజుకి ఏంటంటే హైలీ సర్వీస్ కూడా లీస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ అని చెప్పొచ్చు. మన సర్వీస్ కాస్ట్ కూడా 4,000 to 5,000 మించి ఉండదండి. అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మనదే లీస్ట్ మెయింటెనెన్స్ అండి. ఓకే, ఇన్ని ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి అండ్ మనకి చాలా మంచి బడ్జెట్కి వస్తుంది. కంపెనీ అడ్రస్ చెప్పడం మర్చిపోయాను మేడం, మాకు చెప్తారా? మన అడ్రస్ వచ్చేసరికి సెంట్రల్ జైల్ రోడ్, ఆర్టీ ఆఫీస్ పక్కన ఎస్బీ మోటార్స్, రాజమండ్రి. ఓకే, ఈరోజు డిజైర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మధు.